కళ. మరి ఆ సొంతిల్లు కట్టుకునే సమయంలో మన ఆలోచన విధంగా ఆ సొంతిల్లు ఉంటే, మన ఆలోచన విధంగా అంత అందంగా అలంకరించే ఒక ఆలోచన ఉంటే, ఆ ఆలోచనని, అందమైన విషయాన్ని మాకు వదిలేయండి అంటున్నారు ఏలూరు కేపీబీ హోమ్స్ వాళ్ళు. డేకర్స్ అండ్ ఇంటీరియర్స్ బాధ్యత మాకు వదిలేయండి. మీ యొక్క ఇల్లు ఏ విధంగా అందంగా ఉండాలో మాకు చెప్తే గనక మేము మొత్తం అరేంజ్ చేసేస్తామన్నారు. మరి వాళ్ళ దగ్గర ఏ ఇంటీరియర్స్ ఉన్నాయి, ఏ డేకర్స్ ఉన్నాయి మనం తెలుసుకోవడానికి మేము రెడీ. మీరు రెడీయేనా? అండ్ ఇల్లు అనగానే మనకి మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది వాల్స్. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో వాల్ కేర్స్ అని, పెయింటింగ్స్ అని వివిధ రకాలంగా ఉండే. ఇప్పుడు ఏంటంటే అంత ఆర్టిఫిషియల్గా రెడీమేడ్గా మనకి స్టిక్కర్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చూడండి వాల్ మనం చూసినట్టయితే కనుక మ్యాక్సిమం ఎంత బాగుంది. ఎందుకంటే మనకి పెయింట్స్ వేసినా సరే లేదు, ఒకవేళ ఏదైనా
వాల్కేర్ టైపు, విని స్టిచెస్ టైపు ఈ విధంగా పెట్టినా సరే ఇంత అందంగా ఉండదు. మరి వీటి కోసం ఇవి ఎలా చేస్తారు, ఎక్కడి నుంచి వస్తాయి, ఇవి నా ఆర్డర్ ప్రకారం వస్తాయి, మనం తెలుసుకుందామా? సార్ మీ పేరు? పవన్ అన్న పేరు. పవన్ గారు, ఇప్పుడున్న ట్రెండింగ్ ఎందుకంటే ప్రతి ఇదివరకు పెయింటింగ్స్ కానీ వాల్కేర్ కానీ ఉంటుంది, ఇవి ఏ విధంగా చేస్తారు? ఇవి అసలు ఈ డిజైన్ ఎక్కడ అవుతాయి? డిజైన్ అనేది కంపెనీ నుంచే వస్తుంది సార్ డైరెక్ట్. మీకు వచ్చేపాటికి ఇంటీరియర్ డెకర్ మొత్తం ఇది వర్క్ డిజైన్ చేస్తాము. వర్క్ వచ్చేపాటికి మీకు వచ్చేపాటికి ఇది వాల్ పేపర్ అండి. ఇది గమ్మింగ్తో చేస్తాం, స్టిక్కర్ అనేది రాదు, గమ్మింగ్తో చేస్తాం. విత్ గమ్మింగ్ వస్తుంది అనమాట. మీకు 10 years దాకా ఇలాగే ఉంటుంది. 10 years వరకు మ్యాక్సిమం ఏంటంటే ఒకళ్ళు పెయింట్స్ వేసినా సరే లేకపోతే వాల్కేర్ వేసినా సరే ఇయర్కి మార్చుకోవాలి. ఇదైతే కనుక ఆ విధంగా లేదు, కన్ఫామ్గా మీరు షూర్గా 10 years ఇస్తారా? అది వస్తుంది గ్యారంటీ. అంటే మనం చింపదే తప్ప పోదు అది. మనకి అంటే ఆర్ట్ఫుల్ మనం యొక్క పాడు చేస్తే అది దానికి ఎవరికి షూట్ ఇవ్వలేదు కానీ దాని ప్రకారం అన్న మీకు వచ్చేపాటికి మీ పెయింటింగ్ అయితే ఫుల్ స్ట్రక్చర్ ఎవరు ఎక్కువ డిజైన్లు వచ్చేపాటికి మామూలుగా వస్తుంది. ఇది ఫుల్ డిజైన్ వస్తుంది, ఎంబోజ్డ్ వస్తుంది, డిఫరెంట్ టైప్స్ వస్తాయి దీనికి. అంటే మా వాల్కేర్కి వచ్చేసరికి మరి ఏ విధంగా పెయింట్స్లో ఏ విధంగా తీసుకున్నారో తెలియదు కానీ వీటికి కాస్ట్ ఏ విధంగా ఉన్నది? మ్యాక్సిమం ఎంత బడ్జెట్లో అయిపోవచ్చు? అంటే మ్యాక్సిమము ఒక 1 BH ఒక హాల్కి కానీ లేకపోతే ఒక రూమ్స్కి కానీ సరిపోవాలంటే మీది అడుగులు లెక్క అమ్ముతారా లేకపోతే కనుక లెంత్ షీట్స్ని బట్టి అమ్ముతారా? ఇది రోల్స్ నెక్ వస్తుంది సార్. ఇది రోల్స్ వచ్చి ఎన్ని అడుగులు ఉంటాయి? రోల్స్ వచ్చి 54 అడుగులు వస్తుంది. 54 ఓకే ఫీట్ వస్తుంది. ఓకే. మ్యాక్సిమము వీటిల్లో ప్రైస్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది? 2000 ఆ దగ్గర నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఒక రోల్ వచ్చి విత్ గమ్మింగ్ ఛార్జెస్ తో కలిపి ఇంక వేరేగా చెప్తాం పూర్తిగా. మ్యాక్సిమం ఈ వాలే ఉంది, ఇంత వాలే ఉంది అనుకోండి, ఎంతలో కంప్లీట్ 50 square feet అయితే కదా మీకు 3500 అలాగే అయిపోతుంది. 3000 అంతే, 3500 అంతే. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే గనక మ్యాక్సిమము ఇప్పుడు ఇంత అందంగా ఒకేసారి మారాలనుకుంటే గనక మ్యాక్సిమం వాల్కేర్ పెట్టుకుంటారు లేకపోతే వేరే విధంగా ఎక్స్ట్రా పెట్టుకుంటారు. మీరు ఎటువంటి గోడలకి ఇది స్టిచ్ చేస్తారు? మినిమం ఫస్ట్ సింగిల్ వాల్కేర్ అన్న ఎక్కించి ఉండాలి. స్మూత్ ఉంటే ఇది స్టిఫ్ అవుద్ది బాగా. మీకు ఫస్ట్ ఏంటంటే ఇది పేపర్ లానే ఉంటుంది, బట్ ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత మీకు ఇది ఒక గోడ లాగా పెయింటింగ్ లాగానే మారిపోతుంది. వాల్ పేపర్ అనేది నల్ల అనిపించదు, మీకు ఈ స్ట్రక్చర్ అనేది తెలుస్తుంది. అలా ఒకసారి అనండి మీకు స్ట్రక్చర్ ఫుల్ స్ట్రక్చర్ వస్తుంది. జస్ట్ అంటే మ్యాక్సిమం ఎంత షైనింగ్ గా కూడా పెయింట్స్ కూడా ఉండవు, ఎందుకంటే అది వేసిన ఒక 1 day కానీ ఒక 2 day కానీ ఎంత రిఫ్లెక్ట్ అవుతాయి తప్ప నుంచి తర్వాత షైనింగ్ ఉండవు. అండ్ తక్కువ ప్రైస్ మ్యాక్సిమం ఇంత పెద్ద వాల్ వచ్చేసి ఒక 3 and 4K అయిపోతుంది. అది అసలు ఇంత మ్యాక్సిమం వాల్కేర్ పెట్టాలన్నా సరే వాటికి స్టిచ్ చేయాలన్నా సరే వాటికి డిజైనింగ్ చేయాలన్నా సరే దీనికి డబల్ అవుతుంది, కానీ ఇంత అందం రాదు. ఇప్పుడున్న బెస్ట్ ఒక ఆప్షన్ ఏదైనా ఉందంటే కనుక కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి మన కేపీబీలో అసలు ఎంత మంచి ఫ్యాకల్టీస్తో ఎంత మంచి ఆర్డర్స్తో, అండ్ ఇది మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడికి వచ్చి మా ఇల్లు ఇలా ఉంటుంది ఇలా అని చెప్పలేరు చాలామంది. మీకు ఒకవేళ అంటే మీరే వెళ్ళి ఆర్డర్ వస్తే కనుక అక్కడ మేమే ఫస్ట్ మెజర్మెంట్ తీసుకుంటాం సార్. వెళ్ళి మెజర్మెంట్ తీసుకుని ఎస్టిమేషన్ ఇచ్చి చేపిస్తాం వర్క్, దగ్గర నుంచి చేస్తారు వర్క్ మొత్తం మీరే చూసుకుంటారు. మొత్తం ప్లానింగ్ ఎలా ఉన్నా ఏదైనా ఇంటికి వెళ్ళి ఆల్బమ్ ఉంటాయండి మీకు, వీటిల్లో క్యాటలాగ్లు ఉంటాయి. వాళ్ళకి ఇష్టమైన కలర్స్ కానీ వాళ్ళకి ఇష్టమైన డిజైన్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళకి నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే వాళ్ళకి వాల్ పేపర్ కింద వేసి వాళ్ళకి అప్ చెప్తా ఉన్నట్టు. అండ్ ఇంకా ఏంటంటే వీటిల్లో ఏ విధమైన ఇంకా మోడల్స్ ఉంటాయి, డిజైన్స్ మీ దగ్గర ఉంటాయా? ఉంటాయండి. ఓన్లీ 1 item మటుకి డిస్ప్లే పెట్టాం. 1000 ఉంటాయండి ఈజీగా. ఓకే, 1000 మ్యాక్సిమం. ఎందుకంటే నాకు ఇదే నచ్చేసింది, ఇంకా ఇందులో 1000 అంటే కనుక ఇంకా ఎన్ని రకాలైన ఉంటాయో మనకు అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి కిచెన్స్ ఉంటాయి, మోడర్న్ కిచెన్స్లో ఏంటంటే ఇటువంటివి ఎప్పుడైనా సరే పాడైపోతాయి ఎక్కువ, ఎందుకంటే ఫైర్ పడి వాటర్ పడి కానీ మనకి స్టీల్ టైప్ కానీ ఆ ఒక్క టైప్ కానీ కిచెన్స్లో అరేంజ్ చేసుకుంటాయా? ఉంటాయండి. మరి అవి కూడా చూపిస్తారా? అండ్ బెడ్రూమ్స్ కానీ హాల్స్ కానీ అందంగా ఉన్నా సరే మ్యాక్సిమం అందులో ఎక్కువ యూజెస్ ఉండదు కాబట్టి అవి అందంగానే ఉంటాయి. కానీ మనకి వంటగది యొక్క సెక్టార్కి వచ్చేసరికి వాటర్ పడడం కానీ సంథింగ్ వంట నిమిత్తం కానీ మొత్తం కొన్ని ఫెయిల్స్ అవడం ఉంటుంది. మరి ఆ టైంలో వీళ్ళ దగ్గర ఏ ఒక్క ఇంటీరియల్స్ ఉన్నాయి వాల్స్ని అందంగా చూపించడానికి అండ్ ఏంటంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడానికి అన్న అందమైన వాటికి సంబంధించిన మ్యాట్స్ ఉన్నాయి ఇప్పుడు వీళ్ళకి తెలుసుకుందాం. అండ్ బ్రదర్ ఇప్పుడు ఏంటంటే ఇవి టైల్సా చూడడానికి ఎలా ఉన్నాయి?
ఇవి వచ్చేప్పటికి ఫోమ్ షీట్ అండి. షీటే ఇది కూడా, టైల్స్ కాదు. టైల్స్ కాదు, ఫోమ్ షీట్. ఓకే, మేము ఇప్పుడు దాకా చూసి మేము టైల్స్ అనుకున్నాము. కాదండి, ఇది వచ్చేపాటికి ఫోమ్ షీట్ అండి. ఓకే, ఇది మీకు వచ్చి ఎలాగైనా స్టిక్ చేసుకోవచ్చు, పర్ స్క్వేర్ ఫీట్ లెక్క తీసుకోవాలి. వాటర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అండి, ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ ఇది ఏ విధంగా స్టిచ్ చేస్తారు? స్టిచ్చింగ్ వస్తుంది అంతే. మీకు మీరు మామూలు వాల్ పేపర్ ఎలాగైతే వాడతారో, కొంతమంది వాల్ పేపర్లు ఉంటాయి నార్మల్వి, అది ఎలాగైతే షిఫ్ట్ చేసుకుంటారో చిన్న కవర్ లాంటిది తీసి దీనికి ఇలా షిఫ్ట్ చేసుకోవడం అంతే. అంతే. మాక్సిమము ఇవి కూడా షీట్స్ లెక్కే ఉంటాయి. షీట్స్ లెక్కేనండి. ఓకే. అండ్ ఏంటంటే ఇది కూడా, ఎందుకంటే మాకు ఇంత లెంత్ కావాలి, ఇంత చేయాలంటే మీరే అక్కడికి వచ్చి ఆ లెంత్ ఎంత అవుతుంది, మ్యాక్సిమం వాటికి ఏ కలర్ సెట్ అవుతుంది కూడా మొత్తం మీరే ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అది కూడా చేస్తాం సార్. బట్ ఏంటంటే ఇవి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, ఊరినే షిఫ్ట్ చేసేసుకోవచ్చు, మీరైనా ఫిట్ చేసేసుకోవచ్చు, అది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ ఏంటంటే కొంచెం మెత్తగా కూడా ఉంది, లోపల ఏమన్నా ఏంటి స్పాంజ్ టైప్ కానీ ఉన్నాయి, టైప్ ఉంటాయి. ఫోమ్ ఎలా ఉంటుందో అది కూడా అలాగే ఉంటుంది అండి, అది మెత్తగా. షీట్ దీంట్లో కలర్స్ వేరియేషన్ కూడా వస్తాయి మీకు. మీకు నచ్చిన కలర్ ఆర్డర్ పెట్టించుకొని చేయించుకోవచ్చు. ఎందుకంటే మేము అనుకుంటాము టైల్స్ కానీ ఇవి కానీ వీటి యొక్క వాటికి ఒక 10 years వారంటీ దాకా ఇస్తా అన్నారు, వీటికి ఏ విధంగా ఇస్తారు? వీటికి వారంటీ అనేది మనం వాడుకున్న బట్టేనండి, ఏదైనా సరే మనం వాడుకున్న దాన్ని బట్టి ఏదైనా వారంటీ గ్యారెంటీ అనేది ఉంటుంది కాబట్టి. అండ్ ఇప్పుడు మనం చూస్తాం, నేనైతే ఇవి టైల్స్ అనుకున్నాను కానీ ఎంత అందంగా ఉన్నాయి, ఎందుకంటే తక్కువ ప్రైస్తో కూడా. అంటే మనకి టైల్స్ వచ్చేసరికి కానీ మార్బుల్స్ వచ్చేసరికి కానీ సంథింగ్ వేలల్లో అవుతాయి, ఇది షీట్లకు వచ్చేసరికి చాలా తక్కువలో కూడా మేము అందజేస్తాము. మాకు మీ యొక్క ఇల్లు అందంగా ఉండాలనే ఒక బాధ్యత మాకు చెప్పండి, మేము మొత్తం అరేంజ్ చేసుకుంటాం అంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన కిచెన్లోకి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ యూజ్ అయ్యే కబోర్డ్స్. ఈ కబోర్డ్స్ మనకి ఏంటంటే ఇక్కడ రకరకాల మోడల్స్ ఉన్నాయి. చూడండి ఒకసారి నేను ఓపెన్ చేస్తాను. వావ్, ఎందుకంటే మ్యాక్సిమం మనం అబ్బాయిలు ఎక్కువగా ఉండరు కాబట్టి కిచెన్లో, అండ్ అమ్మాయిలకి ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్కువ కష్టపడేది ఆ కిచెన్లోనే, వాళ్ళకి కొన్ని కంఫర్ట్స్ మనం అందజేయాలి కాబట్టి. అండ్ చూడండి ఎంత బాగున్నాయి, ఎంత ప్రెస్టీజియస్గా, ఎంత అందంగా కూడా డిజైన్ చేశారు. అండ్ వీటిలో కూడా కొన్ని రకాలు ఉన్నాయంట, మనం కూడా ఆర్డర్ చేస్తే ఆర్డర్ ప్రకారం కూడా ఇస్తారు. అండ్ చూడండి, అండ్ ఇదైతే గ్లాస్ మోడల్. మ్యాక్సిమము కొన్ని ఇళ్ళల్లో గ్లాస్ను కొంచెం పగిలిపోద్ది, ఆ విధంగా కొంచెం అందంగా ఉంచుకున్నా సరే కొంచెం అందం కోసం కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ చూడండి, మనం కబోర్డ్స్తో కూడా, ఎందుకంటే మన వంటగదిలో చాలా సామాగ్రి ఉంటుంది కాబట్టి మనం ఎక్స్పోర్ట్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా చాలా అందంగా ఉంది. అండ్ నాకైతే చూడగానే ఫ్రిడ్జ్ లాగా అనిపిస్తుంది. ఏంటంటే దీనికి ప్రత్యేకించి కూడా పెద్ద వర్క్ కూడా ఏం లేదు. మనం ఏంటంటే స్టిక్కర్స్ ఏ విధంగా అతికించుకుంటామో మనం ఇలాగే వాల్స్కి స్టిక్ చేసేసి స్టిక్కర్స్ ఏ విధంగా అతికించుకుంటామో అలాగా వేసుకుంటే చాలు. అండ్ చాలా అందంగా ఉన్నాయి, అసలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇలాగ అంటే మనకి ఎన్ని అయితే పడతాయి, మనకున్న ఉన్న స్పేస్ని బట్టి వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు వస్తారంట. అండ్ మనకి కావాలంటే మనం కూడా స్టిక్ చేసేసుకోవచ్చు. అండ్ ఫుల్ వాటర్ ప్రూఫ్, ఎందుకంటే వంటగదిలో ఏమైనా డస్ట్ అయినా సరే వెంటనే క్లీన్ చేసేవచ్చు క్లాత్తో. ఎందుకంటే మారిపోయింది అబ్బా మనకి మొత్తం, ఇది వరకు అంతా ఏ విధంగా ఉండాయో ఇప్పుడు అన్నీ చక్కగా మనం ఇది వరకు ఆ విధంగా ఉంటే బాగుండే, ఆ విధంగా బాగుంటే అని ఆలోచించుకునే వాళ్ళం. ఇప్పుడు మనకి మన ఆలోచనకి అందనంతగా అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా కబోర్డ్స్లో కొన్ని రకం ఇప్పుడు చూద్దాము ఈ విధంగా. అండ్ కబోర్డ్స్లో ఇప్పుడు మనం చూద్దాము. యా, వావ్, ఆ పైన మనకి ఇంటీరియల్స్ అన్ని మనకు కావాల్సినవి అన్ని థింగ్స్ అన్నీ పెట్టడానికి, అంటే కారము ఉప్పు టైప్ అని పెట్టుకొని ఇక్కడ గ్యాస్ దగ్గర చాలా అందంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఎక్కువ లేడీస్ ఈ యొక్క వంటగదిలో శ్రమ పడతారు కాబట్టి వాళ్ళకి కూడా కొన్ని అనుకూలంగా ఉండాలి అన్నీ. ఎందుకంటే మ్యాక్సిమము ఆడవాళ్ళకి ఎక్కువ ఏ యొక్క గదిలో ఏమైనా ఉపయోగిస్తారంటే మ్యాక్సిమం వంటగదే. అండ్ ఇది కూడా అండ్ బాక్సెస్ కానీ చిన్న చిన్న ఇంటీరియల్స్ అని పెట్టుకోవడానికి. అండ్ ఫైనలీ వచ్చేసరికి చూడండి ఒకసారి అసలు ఎంత బాగుందో.
చూడండి ఫ్రిడ్జ్ టైప్ ఉంది చక్కగా. ఇంకోటి ఏంటంటే మనకి ఈ యొక్క సెక్టార్లో ఇది చాలు అనుకున్నా సరే, ఎందుకంటే చాలా పెద్ద కుటుంబాలు ఉంటాయి కనుక బోలెని ఇంటీరియల్స్ ఉంటాయి, బోలెని థింగ్స్ ఉండాలి, ఎందుకంటే చాలా ఐటమ్స్ పెట్టుకోవాలి కాబట్టి. అండ్ ఇప్పుడు చూస్తాం చూడండి, మనకు కూలింగ్ లేని ఫ్రిడ్జ్. ఎందుకంటే ఎంత అందంగా మేమైతే మ్యాక్సిమం ఒక షెల్ఫ్ టైపు ఈ విధంగా ఉంటాయి అనుకున్నాం. అండ్ ఓపెన్ చేయగానే వావ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మోడల్ కిచెన్లో కాకుండా బెడ్రూమ్లో ఉన్నా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బెడ్రూమ్లో కొన్ని థింగ్స్ ఉంటాయి, మన పిల్లలు ఎవరు ఉంటాయి కనుక ఆ పిల్లలకి సంబంధించిన మెడిసిన్స్ కానీ కొన్ని అసలు చాలా నైస్గా ఉంది అండ్ చాలా ప్రెస్టేజియస్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మన ఇంటిని బట్టే మనకి ఒక విలువ వస్తుంది. అరే వాడు ఇల్లు కట్టాడురా, అరే వాళ్ళ ఇల్లు ఉందరా అని బయటికి వెళ్ళి మ్యాక్సిమం మేము అందరూ చెప్పుకోవాలి. కాబట్టి ఆ అవకాశం ఇల్లు అందంగా అండ్ చాలా ప్రెస్టేజియస్గా ఉండాలంటే కనుక ఆ బాధ్యత మాకు అప్పచెప్పాను అని అంటున్నారు వీళ్ళు. అండ్ ఫైనల్లీ ద కబోర్డ్స్కి వచ్చాము. బెడ్రూమ్స్లో కానీ అండ్ హాల్స్లో కానీ అంటే పెద్దగా ఇల్లు సెట్ చేసుకున్నప్పుడు మనకి ఇచ్చిన అవార్డ్స్ కానీ సంథింగ్ ఏదన్నా పెట్టుకోవడానికి మెయిన్ హాల్లో కబోర్డ్స్ ఉండాలి. ఎందుకంటే ఆ కబోర్డ్స్లో మనకి ఫస్ట్ థింగ్స్ ఏంటంటే మనకి ఏవైనా అవార్డ్స్ ఏమైనా వచ్చినా సరే, మనకి ఏమైనా డివోషనల్ దేవుళ్ళు ఫోటోలు పెట్టుకోవడానికి అండ్ బట్టలు కూడా పెట్టుకోవడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఓన్లీ కబోర్డ్ ఈ విధంగా చూపిస్తున్నారు, వీటికి మనకు కావాలనుకుంటే కనుక 1 సెట్ ఇస్తారంట. అండ్ డబల్ లేయర్ అండ్ 3 లేయర్ కూడా అందజేస్తారు. అండ్ ఈ 3 లేయర్తో కలిపి మనకి డోర్స్ కావాలన్నా సరే ఇస్తానంటున్నారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే కనుక డోర్స్ ఈ విధమైన ఓపెన్స్ ఉంటాయంట. అండ్ స్లైడ్ సంబంధించి డోర్స్ కూడా మేము కనెక్ట్ చేస్తున్నామన్నారు. అండ్ ఏంటంటే ఇవన్నీ ఇంటీరియర్స్ మనం చూడగానే మ్యాక్సిమం ఏమనుకుంటామంటే పైన ఒక ఇళ్లల్లో రెడీ చేసుకున్న వాళ్ళని చూసి చింతమో ఎన్ని లక్షలు పెట్టారో, ఎన్ని కోట్లు పెట్టారో, ఇంతలా కట్ట అనుకుంటున్నాం. అంతేమవ్వదు. మొత్తం ప్లాన్ కూడా వీళ్ళు చెప్పేస్తారంట ఎంత అవుతుంది. ఓకే మీకు అంత బడ్జెట్ లేదా, లేకపోతే ఈ బడ్జెట్ ఉందా, ఈ బడ్జెట్కి లో కూడా మేము అరేంజ్ చేస్తాం. ఎందుకంటే మా దగ్గర వచ్చిన కస్టమర్స్ని మేము పోగొట్టుకోమంటున్నారు. అండ్ ఫైనలీ బెడ్రూమ్స్లో మన బట్టలు కానీ ఏమన్నా పెట్టుకోవడానికి కబోర్డ్స్ ఉన్నాయి. ఒకసారి అవి కూడా చూద్దాం. నేను చూద్దాము. అసలు ఇప్పుడు ఎంత బాగుందంటే ఇంకొక లైట్ సిస్టమ్ కూడా ఉంది. ఎందుకంటే మ్యాక్సిమము ఈ కబోర్డ్స్లోకి వచ్చేసరికి మనం ఏమైనా బట్టలు పెట్టినా ఏదైనా చేసినా సరే కొన్ని కనిపించవు. చూడండి మొత్తం 3 ఎక్కువ ఇళ్లల్లో యూజ్ చేసేది ఎక్కడ పడితే అక్కడ. ఎందుకంటే మేము మెన్స్ కాబట్టి చెప్తున్నా చండాలంగా ఉండేది బట్టల వల్లే. అండ్ ఏంటంటే ఇలాంటి కబోర్డ్స్ ఉంటాయి కనుక మ్యాక్సిమం మనకి స్పేస్ కూడా తక్కువ స్పేస్లో ఎక్కువ బట్టలు మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇందులో. అండ్ ఒకసారి చూద్దాము లైట్స్ కూడా కబోర్డ్స్తో కలిపి కబోర్డ్స్ దగ్గర మిర్రర్. ఎందుకంటే అండ్ కబోర్డ్స్తో పాటు కబోర్డ్స్ దగ్గర మిర్రర్స్. ఎందుకంటే కబోర్డ్స్లో ఉన్న మరి అలంకరణ మెయిన్ ఆడవాళ్ళకి అర్థం అంటే అలంకరణ కాబట్టి ఈ కబోర్డ్స్లో కానీ వాళ్ళకి సంబంధించిన థింగ్స్ ఏమైనా పెట్టుకున్నా, నగలో నట్ర పెట్టుకున్నా సరే వేరే చోటకి వెళ్ళి రెడీ అవ్వకుండా అండ్ ఇక్కడ ఫుల్ అర్థంతో పాటు డిజైన్ చేశారు. అండ్ ఇవి మనకి కావాలంటే కూడా, ఎందుకంటే మన ఇళ్ళల్లో ఇంత స్పేస్ లేకపోయినా కొంత స్పేస్తోనే మేము మీ యొక్క ఐడియా మీకు ఇది నచ్చిందంటే కనుక సేమ్ ఇదే మోడల్లో మీకు ఉన్న స్పేస్లోనే మేము అరేంజ్ చేస్తానన్నారు. అండ్ ఈ సైడ్ ఉన్న కబోర్డ్స్ కూడా చూద్దాం. అండ్ బెడ్రూమ్స్లో సంబంధించి కబోర్డ్స్ చూద్దాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదివరకు రోజుల్లోనండి ఏంటంటే బీరువాలు, పెద్ద బీరువా, 6 అడుగుల బీరువా, 7 అడుగుల బీరువా అని ఆ టైప్ ఇదివరకు రోజుల్లో. అండ్ ఫుల్ అసలు ఇప్పుడంతా కబోర్డ్స్లోనే సిస్టమ్ అంతా మారిపోయింది. మనం ఆర్డర్ ఇస్తే కనుక ఆ రూమ్కి ఏ విధమైన ఏ రకమైనది బాగుంటుందో కూడా సెలెక్టింగ్ కూడా మేము చేస్తాము. అండ్ మీకు ఎక్కువ ఏమి కంగారు పడవలసిన మీరు బడ్జెట్ కూడా ఎక్కువ అనుకుంటారు. మీరు కొనే ఒక మ్యాక్సిమం ఇన్ని అడుగుల బీరువా మనం కొనాలంటే కనుక ఈ యొక్క డిజైన్ ఎంతో కావాలనక 50,000 మ్యాక్సిమం అంత ఉంటుంది. నేను మీరు అనుకున్న దానికన్నా తక్కువలోనే మేము మీకు కబోర్డ్స్ కావాలంటే మేము చేసి పెడతాము. అండ్ రూమ్ అంతా మాకు ఏ విధంగా కావాలి అని మీరు చెప్పినా పర్లా, లేదు మాకు కబోర్డ్స్కి ప్రకారం ఈ విధంగా ఉండాలన్నా పర్లేదు. అండ్ ఇప్పుడు చూద్దాం మనకి బీరువా ఏ విధంగా ఉపయోగపడతా ఆ విధంగానే.
మన ఇళ్ళల్లో మెయిన్కి హాల్లో మనకి ఉండడానికి అందరూ ఇష్టపడేది ద టీవీ కార్నర్. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో చిన్న చిన్న టీవీలు మ్యాక్సిమము ఒక బాక్స్ టైప్ ఉన్న టీవీ, ఇప్పుడు అన్నీ వచ్చేసరికి ప్లాస్మా టీవీస్ 224 అండ్ 50 ఆ నిజమైన ఇంచెస్ ఉన్న టీవీస్ వచ్చేది. కాబట్టి ఆ యొక్క టీవీస్ మనకి పెట్టుకోవడానికి కానీ, ఒక సౌండ్ బాక్స్ అరేంజ్ చేసుకోవడానికి కానీ ఒకసారి వీళ్ళు మనకు చూపిస్తున్న మోడల్ అయితే మనకు చాలా బాగుంది. అండ్ టీవీతో పాటు మ్యాక్సిమం ఏంటంటే హోమ్ థియేటర్ ఫిట్టింగ్స్కి అండ్ ఇక్కడికి వచ్చేసరికి అంటే విల్ డెకరేట్ కదా ఫ్లవర్ వైజెస్ సంథింగ్ పెట్టుకోవడానికి అండ్ ప్లగ్స్కి కూడా అండ్ అంటే కరెంటు అటాచ్డ్కి కూడా వీళ్ళు అరేంజ్ చేశారు. వావ్, చూద్దాము మొత్తం లైటింగ్ సిస్టమ్తో. మ్యాక్సిమం టీవీ ఆపేసినా సరే హాల్లో ఒక్క లైట్ వేసేస్తే ఉంటే కనుక చాలా బాగుంటుంది. అండ్ వీటికి సంబంధించి మనం ఏమనుకుంటామంటే ఇదివరకు రోజుల్లో ఇక్కడ షెల్ఫ్లు కట్టించుకునేవాళ్ళు అండ్ సిమెంట్తో, కానీ ఇప్పుడు వచ్చేసరికి మొత్తం వుడ్ వర్కే ఇప్పుడు ఒక ట్రెండ్ అండి మనకి. అండ్ సార్ మొత్తం ఇది ఈ విధంగా అటాచ్ చేయడానికి ఎంత కాస్ట్ పడుతుంది, సో ఈ విధమైన అంటే అమౌంట్ వీటికి ఎంత ఖర్చు అవుతుంది అన్నదానికి మీరు ఏ విధంగా చెప్తారు? అంటే వాళ్ళ పెంచుకునే టీవీ సైజ్ బట్టి కానీ, వాళ్ళ మెజర్మెంట్ ఇచ్చే సైజ్ బట్టి కానీ కస్టమైజేషన్ ఏదైనా సరే కస్టమైజేషన్ పర్ స్క్వేర్ ఫీట్ బట్టి లెక్క ఉంటుందండి. ఇప్పుడు మీకు ఇవి ఎక్కడి నుంచి మీరు తెస్తారు? డైరెక్ట్ కంపెనీ ఉంటుందండి, ఒక కంపెనీ అంటూ పెట్టుకుంటాం మేము. ఆ కంపెనీ నుంచి డైరెక్ట్ తీసుకొస్తాం, కంపెనీ టైప్ అయి తీసుకొస్తాం. ఓకే. అండ్ మ్యాక్సిమం ఇది వాటర్ ప్రూఫ్ అంటే చాలా గుడ్స్కి వాటర్ సప్లై ఉంటాయి కదా, పాడైపోతాయి అంటారు. వాటర్ ప్రూఫ్ ఉంటే వాటర్ ప్రూఫ్ లేకుండా కూడా ఉంటాయి, అది వాళ్ళు పెంచుకునే క్వాలిటీ బట్టి. మ్యాక్సిమం ఒక 33 లేకపోతే 42 ఆ యొక్క రేంజ్ సెక్టర్ ఒక టీవీస్కి మ్యాక్సిమం ఏంటంటే మీరు ఈ యొక్క డిజైన్ పెద్ద ఇళ్లలోనే పెట్టుకోవాలనుకుంటారు, కానీ చిన్న ఇళ్లలో కూడా మీరు రెడీ చేస్తారా? చేస్తాం సార్. ఓకే. వాళ్ళ స్క్వేర్ ఫీట్ ఎంత ఉంటుందో దానికి తగ్గట్టే చేస్తాం కావాలంటే కనుక. ఓకే. వాటితో పాటు మాకు కావాలంటే కనుక బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఎలాగో మీరు ఎలా చేశారు ఆర్డర్ ఉంటే కనుక ఇది కూడా వాల్ పేపరే సార్, ఇది కూడా వాల్ పేపరే, ఇది కూడా స్టిక్కరే. ఓకే. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.